జై శ్రీరామ. 63 మంది నాయనార్లలో తిరునేలకంఠర్ నాయనారు భక్తి. చిదంబర క్షేత్రములో తిరునేలకంఠర్ అనే గొప్ప శివభక్తుడు ఉండెను. తిరునేలకంఠర్ ఇంద్రియ నిగ్రహము లేక పరశ్రీతో తప్పు చేసెను. భార్య కోపముతో నన్ను ముట్టుకోవద్దు అని శివుడి మీద ఒట్టు వేసింది. రోజులు గడిచిపోతున్నాయి. భార్యాభర్తలకి వార్ధక్యము వచ్చింది. వీరిద్దరినీ కలపాలని శివమహదేవుడు శివయోగి రూపములో వచ్చి ఒక బంగారు పాత్రను దాయమని ఇచ్చి కొంతకాలము గడిచిన తరువాత వచ్చి ఆ పాత్ర అడిగను. ఆ పాత్ర ఇంటిలో కనిపించలేదు. ఆ పాత్ర బదులు ఇంకో పాత్ర ఇస్తాను అనెను. అందుకు శివయోగి చిదంబర ఆలయములో శివగంగ కోనేరులో భార్య చేయి పట్టుకొని బంగారు పాత్ర నేను దొంగిలించలేదు అని శివుని మీద ప్రమాణము చెయ్యమనెను. భార్య చేసిన శపథము కారణంగా భార్యను ముట్టుకోకూడదు అని కన్నీరు కార్చెను తిరునేలకంఠరు. ఆ క్షణములో భార్య ఒక ఉపాయము చెప్పింది. ఒక కర్ర చెరోవైపు పట్టుకొని ప్రమాణము చేద్దామని చెప్పెను. సరే అని ఆ దంపతులు కోనేరులో దిగి పైకి లేచేసరికి యవ్వనవంతులుగా మారి పైకి లేచారు. తిరునేలకంఠర్ దంపతులు యుక్త వయస్సులో భగవంతునిపై చేసిన ప్రమాణము, ఆ దంపతులు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి నిరంతరము పరమేశ్వర ఆరాధనలో తమ జీవితాన్ని శివునికి సమర్పించడము వలన ఆ దంపతులపై శివానుగ్రహము కలిగి తిరిగి యుక్త వయస్సును పొందడము వాళ్ళ భక్తికి నిదర్శనము. జై శ్రీరామ.